ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా చింతనకాలే ప్రాణగతా తత్వవిచారే సర్వగతా. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ముందుగా మనం లలితా త్రిశతి స్తోత్రంలో పూర్వపీఠిక హయగ్రీవ అగస్త్య సంభాషణం విందాం. తర్వాత శంకర భాష్య విశేషం తెలుసుకుందాం. అగస్త్య ఉవాచ హయగ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సల త్వత్తశ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్. హయగ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సల త్వత్తశ్రుతం అశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్. అగస్త్య ఉవాచ. ఉవాచ అంటే అడిగారు, అగస్త్యులు వారు అడిగారు. ఎవరిని? హయగ్రీవ స్వామిని. సంబోధన అదే. హయగ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సల. ఈ 4 సంబోధనలే. భక్తవత్సల, దయాసింధో, హే భగవన్ హయగ్రీవ, త్వత్తః శృతం అశేషేణ. త్వత్తః శృతం అశేషేణ, శేషం లేకుండా మిగలకుండా అనేక విషయాలు చెప్పారు మీరు. త్వత్తః మీ నుంచి శృతం విన్నాను. ఏమిటవి? ఆధ్యాత్మిక విషయాలు, అమ్మవారి స్తోత్రాలు. ఏ విధంగా? అశేషేణ, ఏమీ మిగలలేదు, అన్నీ చెప్పారు. శ్రోతవ్యం యద్యదస్తి తత్. యది శ్రోతవ్యం అస్తి చేత్. ఒకవేళ ఇంకా వినవలసిన ఏమైనా ఉన్నాయా స్వామి? సహస్రనామ స్తోత్రం చెప్పారు, చెప్పిన తర్వాత ఇది చెప్పారు. అది విశేషం గమనించండి. గమనించవలసిన విషయం ఏంటంటే, హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ముందు సహస్రనామ స్తోత్రం చెప్పారు, అది విన్నారు. ఆయన తన భార్య లోపాముద్రాదేవితో కలిసి ఉభయ సంధ్యా సమయాల్లో లలితా సహస్రనామ స్తోత్రం చేస్తున్నారు, పారాయణ చేస్తున్నారు. పూర్వపీఠిక, సంహితా భాగం, ఉత్తరపీఠిక. ఇప్పుడు అడుగుతున్నారు ఆయన, మీరు చెప్పారు, ఇంకా ఏమైనా వినవలసినవి ఉన్నాయా? శ్రోతవ్యం యద్యత్ అస్తి తత్. వినవలసింది ఏదైనా ఉంటే తత్, అది చెప్పండి. హయగ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సల త్వత్తశ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్. ద్వితీయ శ్లోకం. పూర్వపీఠికలో లలితా త్రిశతి స్తోత్రరత్నంలో ద్వితీయ శ్లోకం పూర్వపీఠిక. రహస్యం నామ సాహస్రం అభి తత్సంశ్రుతం మయా ఇతః పరం చ మే నాస్తి శ్రోతవ్యమితి నిశ్చయ. మన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని అగస్త్యుల వారు చెప్పారు. ఆయన సర్వజ్ఞుడు, మహానుభావుడు. సముద్రం మొత్తాన్ని ఒకసారి మింగేశాడు. అలాంటివాడు. ఓం కేశవాయ స్వాహ అనగానే మొత్తం సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. దేవతలందరూ ప్రార్థించారట అగస్త్యుల వారిని. సముద్ర గర్భంలో, సాగర గర్భంలో రాక్షసులు దాక్కుంటున్నారు. రాత్రంతా అక్కడ దాక్కుంటారు, పగలు యజ్ఞాగా ధ్వంసం చేస్తున్నారు. ఒక్కోసారి పగలు దాక్కుంటారు, రాత్రిపూట జనాన్ని మర్దించేస్తున్నారు. ఏమిటి స్వామి, ఏం చేయాలని బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు, మహర్షులు ఉన్నారయ్యా, మంత్రదర్శులు, మహానుభావులు, వాళ్ళని అడగండి, అగస్త్యుల వారిని అడగండి. వెళ్ళి అడిగారు, స్వామి ఏం చేయమంటారు అంటే అప్పుడు ఆయన అన్నాడు, అయితే ఓ పని చేయండి, లోకక్షేమం కోసం నేను మాట చెప్తాను. సాగర జలాలన్నీ ఒకసారి నేను తీసుకుంటాను, తర్వాత ఇస్తాను, తర్వాత విషయం. అప్పుడు ఆ రాక్షసులు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా. కాలకేయత రాక్షసులందరూ. తథాస్తు అన్నాడు దేవేంద్రుడు. కూర్చున్నాడు ఆయన పద్మాసనంలో. సహస్ర గాయత్రి మంత్ర జపం చేశాడు. చేసిన తర్వాత వర్ణమంత్రం జపించాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడు. రెండోసారి స్వాహ చెప్పకుండా సముద్ర జలాన్ని లోపలికి వెళ్ళిపోయాయి.
ఆ రాక్షసులు బయటపడ్డారు. దేవేంద్రుడు వజ్రాయుధంతో సంహరించేశాడు. అలాంటివాడు ఆయన అగస్త్య మహర్షి. రామాయణం యుద్ధకాండలో శ్రీరామచంద్ర ప్రభు రావణాసురుడిని ఖండిస్తుంటే తలకాయలు మళ్ళీ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక బాధపడుతుంటే అగస్త్యుడు వారు ప్రత్యక్షమై ఆదిత్య హృదయం చెప్పారు, నాయన మీ కులదైవం సూర్యభగవానుడు, ఆయన్ని స్తోత్రం చేయి అని ఉపదేశిస్తే అది 3 సార్లు ఆయన ఉపదేశం పొంది 3 సార్లు స్తోత్రం చేసి సూర్యభగవానుడు అనుగ్రహం పొంది రావణాసురుని సంహరించాడు. అంటే ఆయన చేయలేక చేతగా కాదు. సందేశం, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆదిత్య హృదయం చదువుకోండి. అంచేత ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, రహస్యం నామసాహస్రం అపితత్ సంస్కృతం మయా ఇతః పరం చ మే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయ. స్వామి, రహస్యం నామ సాహస్రం అపి తత్ సంస్కృతం మయా ఇతః పరం చ మే నాస్తి శ్రోతవ్యమితి నిశ్చయ. రహస్యం నామ సాహస్రం, అతి రహస్యమైనటువంటి రహస్యం ఎందుకు చెప్తున్నారంటే, రహస్యం అంటే ఏంటండి, ఇద్దరి మధ్య ఉంటేనే రహస్యం. మూడో వ్యక్తికి పెడితే రహస్యం ఎందుకు అవుతుంది? చెప్పినవారు హయగ్రీవ స్వామి వారు, విన్నవారు అగస్త్యుల వారు, వాడిద్దరి మధ్య ఉంది మొట్టమొదట కృతయుగంలో, అంతే రహస్యం. తర్వాత ఆయన అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారి అనుమతితో తన ధర్మపత్ని లోపాముద్రాదేవికి చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి అనుమతితో లోపాముద్రాదేవి ఋషిపత్నులు అందరికీ చెప్పారు. హయగ్రీవ స్వామి వారు సప్తమహర్షులకు అగస్త్యుల వారు సప్తమహర్షులకు చెప్పారు. వాళ్ళ శిష్యులకి శిష్య ప్రశిష్య ప్రచారం ద్వారా మన దాకా వచ్చింది. అంచేత ఏమంటున్నారు అగస్త్యుల వారు, రహస్యం నామ సాహస్రం అపి తత్ సంస్కృతం మయా, సహస్రనామాలు కూడా మయా తత్ సంస్కృతం నేను విన్నాను స్వామి, మీరు చెప్పారు. ఎటువంటి వారంటే హయగ్రీవ స్వామి వారు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇక్కడ విద్య అంటే మంత్ర విద్య, అన్ని మంత్ర విద్యలకు అధిదైవం హయగ్రీవ స్వామి. అంచేత ఆయన అడిగారు ఆయన, ఇతః పరం చ మే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయం, ఇది నిశ్చయ. నేను నిర్ణయించుకుంది ఏంటంటే ఇంకా నేను వినవలసినవి లేవేమో. ఇతఃపరంచ ఇతఃపరంచ ఇంతకంటే నాకు నాస్తి శ్రోతవ్యం, వినదగింది నాస్తి లేదు, ఇది నిశ్చయ అని అనుకున్నాను స్వామి. ఏమంటారు మీరు? మనం కూడా అనుకుంటుంటాం కదా, అలాగే లలితా శాస్త్రం చదువుతున్నాం చాలు కాదు, ఇంకా ఏముంది, త్రిశతి అద్భుతమైన స్తోత్రం ఉంది. రహస్యం నామ సాహస్రం అది తత్ సంస్కృతం మయా ఇతః పరం చ మే నాస్తి శ్రోతవ్యమితి నిశ్చయ. తథాపి మమ చిత్తస్య, పూర్వపిటికలో 3వ శ్లోకం, తథాపి మమ చిత్తస్య పర్యాప్తిర్నైవ జాయతే కార్ష్ణార్థ ప్రాప్త ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో. తథాపి మమ చిత్తస్య పర్యాప్తిర్నైవ జాయతే కార్ష్ణ్యార్థ ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో. ప్రతి అక్షరం స్పష్టంగా పలికితేనే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చదవగలిగితే స్పష్టంగా చదవండి, లేకపోతే వినండి. తథాపి మమ చిత్తస్య పర్యాప్తి నైవ జాయతే. లలితా సహస్రనామం చెప్పారు మీరు, నేను విన్నాను. తథాపి అయినప్పటికీ మమ చిత్తస్య నా మనస్సుకు పర్యాప్తి నైవ జాయతే సంతృప్తి కలగలేదు. కార్ష్ణ్యార్థ ప్రాప్య ఇత్యేవ ఏదో మిగిలింది ఉంది, వినవలసింది ఉంది. శోచయిష్యామ్యహం ప్రభో, ఓ స్వామి అందుకే నేను విచారిస్తున్నాను, ఏమిటి మిగిలి ఉన్నది? తథాపి మమ చిత్తస్య పర్యాప్తిర్నైవ జాయతే కార్ష్ణ్యార్థ ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో. 4వ శ్లోకం, కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంశోపి వా పునః అస్తి చేత్ మమతం బ్రూహి బ్రూహి త్యక్త్వా ప్రాణన్యతం. కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంశోపి వా పునః అస్తి చేద్ మమతం బ్రూహి బ్రూహి త్యక్త్వా ప్రణమ్యతం.
కిం ఇదం కారణం బ్రూహి, స్వామి బ్రూహి చెప్పండి, ఏమిటి కారణం, నాకు సంతృప్తి కలగకపోవడానికి కారణం ఏమిటి? జ్ఞాతవ్యాంశోపి వా పునః ఇంకా జ్ఞాతవ్య అంశోపివా, తెలుసుకోవాల్సింది ముందా? అస్తు చేత్ మమ తం బ్రూహి, అస్తు చేత్ ఉన్నట్లయితే మమ నాకు తం బ్రూహి దాన్ని చెప్పండి. బ్రూహి ఇత్యుక్త్వా ప్రణమ్యతం, చెప్పండి స్వామి హయగ్రీవ స్వామి అని ఆయనకు నమస్కారం చేసేట. మనం కూడా నమస్కారం చేద్దాం. ఆయన ఏం చెప్తారో తర్వాత కార్యక్రమంలో విందాం. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.